తనూజకి చాలా హఠాత్తుగా ఇక స్టార్ మా యాజమాన్యం నుంచి కాలొచ్చింది. అదేంటి? ఎందుకు కాలొచ్చింది? దానికి కళ్యాణ్‌కి సంబంధం ఏంటి అనుకుంటున్నారా? ఇక్కడే అసలైన పెద్ద ట్విస్ట్ ఉంది. 'అగ్ని పరీక్ష' అనే ఒక షో 'బిగ్ బాస్' ముందు వచ్చి కామనర్స్‌ని సెలెక్ట్ చేసే విధంగా ఉంది. అయితే ఈ షో ఇప్పటివరకు ఏ సీజన్‌లోనూ, ఏ లాంగ్వేజ్‌లోనూ 'బిగ్ బాస్‌కి' ముందు జరగలేదు. అయితే స్టార్ మా వాళ్ళు మొదటగా ఈ షో పెడుతున్నప్పుడు ప్రతి ఒక్కరు పెదవి విరిచారు. పెద్ద పెద్ద సెలబ్రిటీస్ 'బిగ్ బాస్' హౌస్‌లోకి వస్తుంటేనే విషయం తేలటం లేదు. బోర్ కొట్టి చిరాకేస్తుంది. అలాంటిది కామనర్స్ వచ్చి ఏం చేస్తారండి బాబు 'బిగ్ బాస్‌లో'. తెలియని మొహాల్ని చూసి ఎలాగా షోని ముందుకు నడిపిస్తారు అంటూ అందరూ కొట్టిపడేశారు. మొదటి వారం రోజులు 'అగ్ని పరీక్ష' పెద్దగా హిట్ అవ్వలేదు. తర్వాత 'మాస్క్ మ్యాన్' రావటం, ఆ తర్వాత 'దివ్య' నైటీలో రావటం ఇలాగా కొద్దిగా వెరైటీగా అనిపించి జనాలు చూడడం స్టార్ట్ చేశారు. ఆ తర్వాత 1 కాదు, 2 కాదు ఏకంగా 6 కంటెస్టెంట్స్ 'బిగ్ బాస్' హౌస్‌లో ఇక సెలెక్ట్ అయ్యారు. ఇక ఇప్పుడు షాకింగ్ న్యూస్ ఏంటో చెప్పనా? 'బిందు మాధవి' ప్లేస్‌లో తనూజని నెక్స్ట్ 'అగ్ని పరీక్ష' జడ్జిగా పిలుస్తున్నారట. షాకింగ్‌గా ఉంది కదూ! యెస్. కేవలం తనూజని మాత్రమే కాదండి. తనూజ, సంజన, ఇమాన్యుల్ ముగ్గురిని కూడా సెలెక్ట్ చేశారు. మరి కళ్యాణ్ అండ్ డెమాన్ పరిస్థితి ఏంటి? వాళ్ళు రారా అంటే, వాళ్ళు వస్తారు కానీ, వాళ్ళు పర్మనెంట్ జడ్జెస్ కాదు. వాళ్ళు కేవలం గెస్ట్ జడ్జెస్ అనమాట. అంటే సపోజ్ 2-3 డేస్ అలాగా. 3, 3 డేస్ అలాగా ఉండి వాళ్ళు కొన్ని గైడెన్స్, టిప్స్ అలా ఇచ్చిన తర్వాత వాళ్ళు అలాగా ఉంటారు. తర్వాత వెళ్ళిపోతారనమాట. అయితే ఇక ఆ తర్వాత గనక విషయం చూసినట్టయితే ఇప్పుడు కళ్యాణ్ అంటే ఇప్పుడు తనూజ యాక్చువల్లీ తనకి ఆఫర్ ఇచ్చినప్పుడు తను యెస్ చెప్పలే, నో చెప్పలేదనమాట. అయితే మొదటగా వీళ్ళేమనుకున్నారంటే శివాజీ, సంజన, తనూజ అనుకున్నారు. అంటే శివాజీ కూడా చాలా అద్భుతంగా ఫిల్టర్ చేయగలను. మనస్తత్వాన్ని చదవగలడు కదా! సో, అలా అనుకున్నారు. అయితే ఇక్కడ ఏమైంది అంటే మ్యాటరు శివాజీ గారు కూడా ఫిక్స్ అయిపోయారు. అయితే ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే ఇమాన్యుయల్ బదులు అంటే ఇమాన్యుయల్ ఏంటంటే కొంచెం సాఫ్ట్ పర్సన్ కదా! ఎంటర్‌టైనర్‌గా 'నవదీప్' స్థానంలో రాగలడు కానీ, తర్వాత విషయం పైన తను క్లారిటీగా చేయలేడు కదా! సో, ఆ రకంగా ఇప్పుడు ఈ ముగ్గురిలో ఎవరు జడ్జ్ అనేది ఆలోచిస్తున్నారనమాట. సో, 'అగ్ని పరీక్ష 2' ఇంకాస్త గ్రాండ్ సక్సెస్ చేయటానికి ఆలోచిస్తున్నారు. అంటే ఈసారి ఒకేసారి 20 మందిని పంపిస్తారు. అంటే దానిలో 10 మంది సెలబ్రిటీస్, 10 మంది కామనర్స్ అనమాట. ఫైర్ స్టోన్సే. సో, ఈసారి ఏకంగా 30 కంటెస్టెంట్స్‌ని పిలిచి ఏకంగా 112 డేస్ కానీ, లేకపోతే 120 డేస్ కానీ ప్లాన్ చేయడానికి చూస్తున్నారనమాట. అంటే డిసెంబర్ ఆహ్, అంటే సెప్టెంబర్ కన్నా ముందు స్టార్ట్ అయ్యి, లేదా సెప్టెంబర్ ఫస్ట్ వీక్ స్టార్ట్ అయిన తర్వాత డబుల్ ఎలిమినేషన్స్ అలా 112 డేస్ ఉండేటట్టు ప్లాన్ చేస్తున్నారు. చూద్దాం ఏం జరుగుతుందనేది. మరి తనుజ జడ్జిగా మీకు ఓకేనా 'అగ్ని పరీక్షకి'? కామెంట్ సెక్షన్‌లో చెప్పండి.